కాబట్టి ఆమెకి అనర్గళంగా ఉపన్యాసం అది చేయగలుగుతుంది, మరి వెళ్ళగలుగుతుంది. వయసులో అంటే ఇంకా యంగే కాబట్టి ఆమె ఎక్కడికైనా కానీ వెళ్ళగలుగుతుంది. కానీ ఆమె చేయలేని పని ఒకటి ఉంది, బూతులు మాత్రం తట్టలేదు. ఎందుకంటే స్త్రీ కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చేస్తున్న బూతు ఆరోపణలు ఇలాంటివి మాత్రం చెయ్యదు. ఆ మాత్రం క్లీన్ పాలిటిక్స్ ఆమె చేయగలుగుతుంది. రాజకీయ భవిష్యత్తు తప్పకుండా ఆమె ఎంచుకున్న విధానం ప్రకారం ఆమె ఏదైతే మరి తెలంగాణలో కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులని ఆదుకుంటాను అని ఆమె ఒక అంశాన్ని ఎత్తుకుందో, ఆ ఎత్తుకున్న అంశం మంచి అంశం కాబట్టి, మరి ఎలాగూ ఆమె యూనియన్ కార్యకలాపాల్లో ఆమె ఆరితేరి ఉంది కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆమె కొత్త తరహా నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగితే ఆమెకి తెలంగాణ రాజకీయ నిర్మాణంలో కానీ, మరి రాజకీయ రంగంలో కానీ డెఫినెట్గా అవకాశాలు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి అందరూ చెప్పినట్టు ఆమె కూడా నేను ఏ రాజకీయ పార్టీతో కలవను అని చెప్పి అంటున్నారు. కానీ మరి అది తప్పనిసరి పరిస్థితి. ఇలాంటి రాజకీయ పార్టీలకి నిర్వహణ అంటే కొంత పర్వాలేదు, వీళ్ళు ఒక 6 నుంచి 7% వరకు ఓట్లు తెచ్చుకోగలుగుతారు అనే నమ్మకం ఏ ప్రధాన రాజకీయ పక్షానికి కుదిరినా వాళ్ళు ముందుకు వచ్చి హక్కును చేర్చుకుని కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్, ఇప్పుడు దేవగౌడ గారు మరి కర్ణాటకలో ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా రాజకీయ అధికారాన్ని పంచుకుంటున్నారు. మరి మహారాష్ట్రలో శివసేన, అలా డెఫినెట్గా కల్వకుంట్ల కవిత గారికి కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ కల్వకుంట్ల కవిత గారు.